హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ట్రిప్‌కి వెళ్ళే ఆనందంలో మునిగి తేలిపోతున్నాను. సో, మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. సో, మనాలి ట్రిప్‌కి వెళ్తున్నామనమాట. అండ్ ఫస్ట్ మేము రైల్వే స్టేషన్‌కొచ్చాము. అన్నవరం నుంచి విజయవాడ. అండ్ మేము మధ్యాహ్నం ఎక్కుతున్నాం ట్రైను. సో, మా ఆయనకి తినడానికి టైం దొరకలేదు. సో, బాక్స్ తీసుకొనొచ్చాననమాట. అండ్ అన్నవరం నుంచి మేము విజయవాడ వెళ్ళి, విజయవాడలో బస్ ఎక్కి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళి, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాలి అనే ప్లాన్ అనమాట. సో, ఫైనల్‌గా మా ట్రైన్ అయితే వచ్చేసింది. రత్నాచల్ ఎక్కుతున్నాము. 2:40కి అలా ఉంటది ట్రైన్ ఇక్కడ. మేము విజయవాడలో దిగేసరికి 7:30 అయిపోతది. అండ్ అక్కడ మా బస్ ఏమొచ్చి 8:30కి ఉంటది. సో, 1 అవర్ గ్యాప్‌తోనే బుక్ చేసుకున్నాము. ఫైనల్‌గా బస్ స్టాండ్‌కొచ్చేసాము. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము దిగగానే. అండ్ ఇది మేము బుక్ చేసుకున్న బస్ డాల్ఫిన్ క్రూజ్. అండ్ ఇది 8:30కి స్టార్ట్ అవుతది. మమ్మల్ని 2:30కి అలా దించేస్తదని చెప్పారు. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక్కడ బస్ స్టాండ్‌కొచ్చేస్తా అన్నారు. సో, మేమింక బస్ ఎక్కేసాము. అండ్ మా మమ్మీ వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా డైరెక్ట్‌గా వచ్చేసారనమాట. సో, మాకింక వెనక దొరికాయి. మా మమ్మీ వాళ్ళకేమో ముందు కూర్చున్నారు. అండ్ ఇంకా మేము డిన్నర్ చేయలేదని చెప్పి మా మమ్మీ మా కోసం డిన్నర్ తీసుకొచ్చింది మా ఇద్దరికి. అండ్ సో, ఇది నా ఫేవరెట్ ఫుడ్. అండ్ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మేము ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతామనమాట. సో, ఎయిర్‌పోర్ట్‌కైతే ఫైనల్‌గా వచ్చేసాము. అండ్ ఇక్కడే మేము ఫ్రెష్ అప్ అయిపోయాం. దిగిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. మళ్ళీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగితే టైం ఉంటదో లేదో అని తెలియక ఇంక ఇక్కడే రెడీ అయిపోయాము. సో, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఈ ట్రిప్‌కి నేను, మా హస్బెండ్, మా మమ్మీ, డ్యాడీ, చెల్లి అండ్ మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా వస్తున్నాం. వెళ్తున్నాం అనమాట. సో, ఇది ఇంకా ఫ్లైట్ ఎక్కేసాం. అందరూ ఫోన్ చూసుకుంటున్నారు. అండ్ మేము ఎక్కింది ఎయిర్ ఇండియా. సో, మాకు అందులోనే ఫ్రీ ఫుడ్ ఇచ్చారు. అండ్ వెజ్జా, నాన్ వెజ్జా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేనైతే నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నాను. వాటర్ బాటిల్ ఇచ్చారు, బన్ ఇచ్చారు, బటర్ ఇచ్చారు. అండ్ ఈ బాక్స్ ఇచ్చారు. అక్కడ ఆల్రెడీ లేబుల్స్ ఉంటాయన్నమాట. నాన్ వెజ్జా, వెజ్జా అని. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏమొచ్చి వెజ్ తీసుకున్నారు. అందులో ఏమొచ్చాయంటే ఇడ్లీ సాంబార్ ఉప్మా వచ్చింది. సో, అదే ఓపెన్ చేస్తున్నారనమాట. ఎయిర్ ఇండియాలో అయితే ఫ్రీగా మనకి ఇస్తారనేసి ఉంది. మేమేమో ఫస్ట్‌లో ఎంత అని అడిగితే 0 కాస్ట్ అని చెప్పాడు. మాకేమో పడిపోయింది ఇంకా. అదనమాట సంగతి. సో, మా ఆయనకి ఎంచక్కా వెజ్ తీసుకున్నారు. నాకు నాది తిన్న తర్వాత అబ్బా! నేను కూడా వెజ్ తీసుకుంటే బాగుండే అనిపించింది. ఎందుకంటే నాన్ వెజ్ అంటే అలా ఉందనమాట. సో, బన్, బటర్ కామనే. మారేదల్లా లోపల ఉన్న టిఫిన్ మాత్రం. అండ్ చాప్ స్టిక్స్ అది ఇవ్వలేదులే. స్పూను, ఫోర్క్, టిష్యూ అవన్నీ కలిపేసి ఒక ర్యాపర్‌లో చుట్టేసి ఇచ్చారు. అండ్ వాటర్ బాటిల్ ఇచ్చారనమాట. అది వెజ్ టిఫిన్. అండ్ నాది వచ్చేసరికి సేమ్ అవే ఇచ్చారు. అండ్ ఇందులో ఏమొచ్చి ఓపెన్ చేసి చూస్తే ఆమ్లెట్ ఉంది. ఆమ్లెట్‌తో పాటు బాయిల్డ్ పొటాటోస్ ఉన్నాయి. అండ్ చిన్న గ్రేవీ కర్రీ ఉందన్నమాట. సో, నాకైతే వెజ్జే నచ్చింది. నాన్ వెజ్ అంత నచ్చలేదు. సో, ఇదైతే మార్నింగ్ అయిపోయింది. అప్పుడు తీశాను ఈ వీడియో. మార్నింగ్ వ్యూస్ అసలు చాలా బాగుంది. నేను కూర్చున్న సైడ్ అయితే సన్‌రైజ్ అవ్వలేదు. ఇంకొక సైడ్ అయితే సన్‌రైజ్ వచ్చింది. అబ్బా! అటు కూర్చుంటే బాగుండే, ఇంకా వ్యూ చాలా బాగా వచ్చేదే అనిపించింది. సో, ఇది మబ్బుల పైనుంచి అలా వెళ్తుంటే ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంది. సో, ఫైనల్‌గా మేమైతే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగాము. అండ్ ఇక్కడ మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మేము ఒక టెంపో బుక్ చేసుకున్నామన్నమాట. ఆ టెంపో మా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది ఔట్ సైడ్. సో, ఇక్కడి నుంచి అక్కడికి బసెస్ అవైలబుల్ ఉంటాయి. అవి ఫ్రీ ఆఫ్ కాస్టే. సో, మేము ఆ బస్ కోసం వెయిట్ చేస్తున్నామన్నమాట. అది ఈ పిల్లర్ దగ్గర వస్తదని వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఇక్కడ వెయిట్ చేస్తున్నామన్నమాట. సో, మేము ఫైనల్‌గా టెంపో ఎక్కేసాము. అండ్ డ్రైవర్ చాలా చాలా మంచోడు. చాలా బాగా మాట్లాడుతున్నాడు మాతోటి. అండ్
దీస్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా మమ్మీ, అంకుల్, ఆంటీ వాళ్ళ అబ్బాయి అండ్ మా హస్బెండ్. వెనక మా చెల్లి హాయిగా సోఫా సీట్ లాగా ఉంటుందని చెప్పి ఫుల్ పడుకుంది. నాకేమో కోపం వచ్చేసింది. దానికేమో బెడ్ లాగా దొరికింది, నాకేమో సీటే అని. సో మమ్మల్ని అయితే ఫస్ట్ ఢిల్లీలో తిప్పుతా అన్నాడు. ఫస్ట్ మేము కుతుబ్ మినార్కి వెళ్ళాము. అండ్ మేము Jan 23rd ఇలా ఢిల్లీ సైట్ సీయింగ్ అనమాట మాది. సో Jan 26కి దగ్గరలో తీసుకోవడం తప్పైపోయింది. ఎందుకంటే ఈ రెడ్ ఫోర్ట్ అండ్ గేట్వే ఆఫ్ ఇండియా రెండు కొంచెం డెకరేషన్లో ఉంటాయంట. సో మాకు అక్కడికి అలో చేయరు అనేసి అనుకుంటున్నాము అని చెప్పారు. కానీ నిజంగానే అలో చేయలేదు. సో మాకు ఆ రెండు అవ్వలేదు. ఫస్ట్ అయితే మేము ఇంకా కుతుబ్ మినార్కి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రీ కాస్ట్ వచ్చేసరికి ఒక అడల్ట్కి 35 రూపీస్ అండ్ బిలో 15 ఏజ్ ఉన్న చిన్న పిల్లలకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వెళ్ళినప్పుడు చాలామంది స్కూల్ పిల్లలు వస్తూ ఉన్నారు. అండ్ ఇది దగ్గర నుంచి వ్యూ అనమాట. అండ్ చాలా బాగుంది. అండ్ మనకి పే చేశాక వాళ్ళు ఒక కాయిన్లా ఇస్తారు. ఆ టికెట్టే కాయిన్లా ఉంటుంది. అది మటుకు పడేయకండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తేనే మనకి బయటికి ఎలో చేస్తారు. లేదంటే మళ్ళీ అది ఎత్తుక్కొని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేదాకా మనం ఎత్తుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుంది. సో అది మటుకు దగ్గర ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఫొటోస్ దిగడానికి వేరే వాళ్ళు అక్కడ తీసేవాళ్ళు కూడా ఉంటారు. ఒక ఫోటోకి ఇంత కాస్ట్ అనేసి ఉంటుంది. చాలా ఫొటోస్ దిగొచ్చు. ఒక ఫోటోకి 40 రూపీస్ చెప్పారు. మేమైతే ఒక 5 ఫొటోస్ తీసుకున్నాము. సో చాలా ఆ ఫొటోస్ అయితే చాలా బాగా తీశారు. అండ్ ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా బాగుంది. అండ్ మేము వింటర్ టైంలో వచ్చాం కాబట్టి అసలు చలి మామూలుగా లేదు. ఇక్కడ బ్యూటిఫుల్ బర్డ్స్ అండ్ చుట్టూ సీనరీ, గ్రీనరీ అండ్ ఓ పక్కన చలి చాలా బాగుంది. సమ్మర్లో కంటే వింటర్లో వస్తే అదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో గ్రీనరీ కూడా కొంచెం కొంచెం ఉంది. అండ్ బంగారం సినిమా మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి క్లాప్ చేస్తే ఇంకొక చోట వినిపిస్తుంది, ఇక్కడ మాట్లాడితే అక్కడ వినిపిస్తుంది అని ఉంటుంది కదా. సో ఇది ఆ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం చప్పట్లు కొడితే అక్కడికి వినిపిస్తుంది. అక్కడ ఒకరు ఉండాలన్నమాట. ఇక్కడ మేము పిల్లలు అందరూ వచ్చి అక్క నేను చెప్తాను అక్క అని హిందీలో మాట్లాడుతున్నారు. సరే రండి రండి అని అంటే అందరూ హాయ్ చెప్తున్నారు. సో చాలామంది పిల్లలు వచ్చారు. ఇదొక ఆ రోజు ఎందుకంటే ముందు తర్వాత రిపబ్లిక్ డేకి అలా ఉంది కాబట్టి ఇంకా వీళ్ళని తీసుకొచ్చారంట. చాలా చాలా స్కూల్స్ వాళ్ళు వచ్చారనమాట. అండ్ ఇది కింద నుంచి వ్యూ అనమాట. ఇది వరకు ఇందులోకి మెట్లుండి వెళ్ళేవాళ్ళంట. కానీ ఒకసారి అప్పుడు ఏదో కూలిపోయిందని చెప్పేసి అది మళ్ళీ రీబిల్డ్ చేశారు. సో అసలు ఎక్కడానికి కూడా లేనట్టు కట్టేశారనమాట. సో అది అన్నమాట సంగతి. అండ్ ఇక్కడ ఫారినర్ వచ్చారు. ఆవిడ ఒకటి చెప్తా అని అన్నారు. అదేం చెప్తున్నారు మీరే వినండి. నేనే చెప్పిద్దాం అనుకున్నాను. సో వినండి. The name of your channel? Chiru Vlogs. Chiru Vlogs. Okay. Subscribe to Chiru Vlogs. Thank you. అలా ఫారినర్తో చెప్పించామన్నమాట. సో అక్కడి నుంచి మేము ఇంకా నెక్స్ట్ లోటస్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఎంట్రీ ఫీ ఏమీ ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. చాలామంది వచ్చారు. అసలు అక్కడ చూసిన దానికంటే ఇక్కడ ఎక్కువ చూసాము. అండ్ ఆ లోటస్ టెంపుల్ దూరం నుంచి చాలా బాగుంది. అండ్ చుట్టూ ఈ గ్రీనరీ అసలు అంత క్లీన్గా ఎంత నీట్గా ఉందంటే ఎవరికి ఎంట్రీ కూడా లేదు. అండ్ మెయిన్గా ఆరెంజ్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. చాలా చిన్న చిన్న ఆరెంజెస్ అంట. ఒక 7 to 8 ఇంచెస్ 5 to 6 ఇంచెసే పెరిగిద్దంట. చాలా చిన్ని ఆరెంజెస్, మినీ ఆరెంజెస్ లాగా ఉన్నాయి. చుట్టూ గ్రీనరీ మటుకు అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా టెంపుల్కి వచ్చేస్తే ఇలా వాటర్ చాలా క్లీన్గా ఉంది. అసలు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. మనకి పీస్ఫుల్నెస్ బాగా దొరుకుతుంది ఇక్కడ. టెంపుల్ ఏంటంటే లోపల మనం ఏదైతే కోరుకుంటామో అది లోపల మనం కూర్చొని సైలెంట్గా
లోపలే అనుకుంటే అది తీరుతుంది అనేసి అంటారంట అక్కడ. సో అంతా ఖాళీగా ఉంటే బెంచెస్ ఉంటాయి, కూర్చొని మనం ప్రే చేసుకోవడమే. ఇక్కడ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ లంచ్కి వచ్చేసాము. అండ్ ఈ హోటల్ పేరు నాకు అంత గుర్తులేదు, కానీ హోటల్లో ఉన్న బిల్లే ఘోరంగా బాగా గుర్తుంది పేరు కంటే. అండ్ ఇక్కడ మేము చికెన్ ఆర్డర్ చేసి చపాతీ ఆర్డర్ చేసాము. అండ్ మా మమ్మీ వాళ్ళు మీల్స్ ఆర్డర్ చేశారు, అందులో ఈ బాస్మతి రైస్ వచ్చింది. ఇక్కడ బాస్మతి రైసే, మామూలు ప్లెయిన్ రైస్ మనం తినే రైస్ దొరకదు, ఎక్కడ చూసినా బాస్మతి రైసే. అండ్ మేము చికెన్ ఆర్డర్ ఇస్తే అది ఆ ఫిష్ లాగా ఉందన్నమాట. అండ్ ఇది సంగతి. మా చెల్లి ఇక్కడ ఢిల్లీ ట్రిప్ ఎలా ఉంది అని అందరిని అడుగుతానని చెప్పి ఒక చిన్న కామెడీగా ట్రై చేసింది. ఒకసారి మీరే వినండి అదేంటో అని. బాగుంది, కానీ చాలా ప్లేసెస్ రిస్ట్రిక్ట్ అయిపోయినాయి రిపబ్లిక్ డే అవడం వల్ల. నియర్గా 3 డేస్లో ఉంది కదా. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఇలాంటి పబ్లిక్ హాలిడేస్, రిపబ్లిక్ డేస్ కానీ అట్లాంటి టైంలో రాకండి. సో ఇంకా అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అన్నీ అవ్వలేదన్నమాట. ఢిల్లీకి మెయిన్ ఫేమస్ గేట్ ఆఫ్ ఇండియా, అది మాకు కుదరలేదు. అండ్ రెడ్ ఫోర్ట్, అది కుదరలేదు. మిగతావన్నీ లోటస్ టెంపుల్ ఇవన్నీ కుదిర్చినాయి. బట్ ఢిల్లీ ఈజ్ వెరీ గుడ్. మోస్ట్లీ వెల్కమ్ టు ఆల్. ఐ రికమెండ్ ఢిల్లీ. సో మనం తిరిగిన వాటిలో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? అబ్సల్యూట్లీ కుదురుతున్నాం. సూపర్ ఉంది, వెరీ ఓల్డ్, వెరీ ఫైన్ ఆర్కిటెక్చర్, కానీ చాలా బాగుంది. Of course, I know మీకు నచ్చనిది షాపింగ్. Am I right? Yes, sir. I knew it because he's a man. చెప్పండి, మీకు ఇటాలియన్ ప్రయాణం కావాలనిపించింది? ప్రయాణం చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఏమైనా మేఘన పులిందా ఏంటి? No, I'm a Lakshmi. అది అలా ఉండదు. చెప్పలేస్తారా? ఓకే ఓకే ఓకే, సారీ. మా కెమెరామెన్ ఇలాగే ఉంటారు, లైక్ మధ్య మధ్యలో గెలుకుతూ ఉంటారు. మీరు ఏమనుకోకండి, మీరు చెప్పండి ప్లీజ్. అయితే చెప్పదా? చెప్పండి. కెమెరామెన్ గారు ప్లీజ్, ప్లీజ్ షట్ యువర్ మౌత్. ఓకే, థ్యాంక్స్ చెప్పండి. ఓకే, ఢిల్లీ ప్రయాణం అంతా చాలా బాగుంది. ఫ్లైట్లో తీసుకొచ్చినట్టు చాలా నచ్చింది. ఫ్లైట్ ప్రయాణం చాలా బాగుంది. కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాం అనమాట. ఫస్ట్ షాక్ అయిపోయింది. ఫ్లైట్ చెప్పాను కదా కెమెరామెన్. సారీ, లూజ్ కనెక్షన్. చెప్పండి. ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుతుందో అనుకున్నాం, కానీ మా పెద్దమ్మాయి కొంచెం హడావుడి చేసింది. అందుకని పెద్దమ్మాయి కదా, అల్లుడు గారు మై సిస్టర్, అల్లుడు గారు వాళ్ళు వచ్చాం మనం. హడావుడి మూలంగా ఫ్లైట్ మిస్ అయ్యే వాళ్ళమేమో, కానీ మా అల్లుడి గారి మూలంగా సమయానికి ఫ్లైట్ ఎక్కాం అనమాట. అది మాకు బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ చూసాం చాలా బాగుంది. తర్వాత టికెట్గా నాపడిగా అసలు పెద్దగా నచ్చలేదు మాకు. లోటస్ టెంపుల్ బాగుంది. ఇండియా గేట్ చూపిస్తానన్నాడు, అది మిస్ చేసాడు. అది చూస్తే బాగుంది అనిపించింది. రెడ్ ఫోర్ట్ కూడా ఈ 26th జనవరి మూలంగా అది కొంచెం పంపించడానికి అవ్వలేదు, కాబట్టి అదొకటి మిస్ అయిపోయాము. లంచం తీసుకెళ్ళారు, అక్కడ మటుకు బిల్లు చాలా బాగా ఎక్కువ. బిల్లు భోజనం కన్నా బిల్లు చాలా బాగుంది అనమాట. ఇంకేంటిది, తర్వాత మా పిల్లలు అక్కడ షాపింగ్ తీసుకెళ్ళారు, బాగా చేశారు. పిల్లలు షాపింగ్ చేసుకోమని అవకాశం ఇచ్చినా కూడా మా పిల్లలు అసలు ఉపయోగించుకోలేదు. వీళ్ళన్నీ ఇచ్చినా కూడా యాక్చువల్లీ కెమెరామెన్ బాగా కొనుక్కున్నారు. నేనేం కొనుక్కోలే. ఆవిడ వినియోగించుకుంది, పెద్ద ఆవిడ, చిన్న ఆవిడ వినియోగించుకోలేకపోయింది అనమాట. ఈ రకంగా మాకు ఢిల్లీ ప్రయాణం సాఫీగా జరిగింది. అదనమాట డే 1 ఆఫ్ మనాలి ట్రిప్. ఈ డే 1 అంతా ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ ఈవినింగ్ మేము మనాలికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము మనాలికి ఏ టైంలో రీచ్ అయ్యాము, ఆ రోజు ఏ ప్లేసులకి తిరిగాము అనేది నేను మొత్తం డే 2లో మీకు చెప్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద గంట గట్టి కొట్టండి, అది ఆల్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరి నేను వెళ్ళొస్తాను. బై బై.